సరికొత్త నెక్ బ్యాండ్ BoAt Nirvana 521 ANC powered by Dolby Audio and BoAt Adaptive Equalizer powered by Mimi. ఫెంటాస్టిక్ ఆడియో ఈ యొక్క నెక్ బ్యాండ్ నుంచి మీరు వింటారని అయితే BoAt అయితే చెప్తుంది. సో బాక్స్ మీద మీరు కంటెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సరికి Nirvana 521 అండ్ టాప్ పొజిషన్లో ఇచ్చారు. అండ్ మిడిల్లో సరికి BoAt బ్రాండింగ్ ఏవైతే నెక్ బ్యాండ్ అయితే ఉందో నెక్ బ్యాండ్ యొక్క ఫ్రంట్ సైడ్ అయితే ఇచ్చారనమాట. అలాగే బాటమ్ పొజిషన్లో BoAt అలాగే డాల్బీ లోగో అయితే కనపడడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఎక్కువ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్పేషల్ సౌండ్ powered by Dolby Audio and BoAt Adaptive Equalizer powered by Mimi, industry leading hybrid ANC S42 decibels. AI ENX టెక్ అయితే ఇచ్చారు. డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. టోటల్ ప్లే టైమ్ వచ్చేసరికి 30 అవర్స్ అయితే ఉంది. 11mm హై ఫిడిలిటీ డ్రైవర్స్ అయితే ఇచ్చారు. IPX5 ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ESAP ఛార్జింగ్ అయితే ఇస్తుంది. 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ అయితే వస్తుంది. బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఉంది. అలాగే BoAt హియరబుల్ యాప్ కంఫర్టబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క నెక్ బ్యాండ్ లో బాక్స్ ఓపెన్ చేయగానే నెక్ బ్యాండ్ అయితే కనబడుతుంది. ఇది బ్లూ కలర్ వేరియంట్. వేరే అదర్ కలర్ కూడా అయితే ఉంది, లైక్ బ్లాక్ కలర్ అనుకుంటా. ఆ కలర్ కూడా అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు బై చేయాలని కూడా బై అయితే చేయండి. ఛానల్కి సపోర్ట్గా అయితే నిలవండి. అండ్ నియర్ వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా టైప్స్ ఇదే. దీంతో పాటుగానే మరొక స్టిక్కర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకొన్ని ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క బాక్స్ లోనే. అండ్ నెక్ బ్యాండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా కంఫర్టబుల్ లెవెల్ గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఏవైతే ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క ఇయర్ టిప్స్ ని మన ఇయర్ లో పెట్టుకొని అటు ఇటు హెడ్ అటు ఇటు మూవ్ చేసినా కానీ ఇయర్ టిప్స్ అనేవి బయటకు అయితే రావట్లేదు. పర్ఫెక్ట్ కంఫర్టబుల్ మోడ్ లో దీన్ని డిజైన్ చేసానైతే అయితే అర్థమైపోతుంది. ఈ యొక్క నెక్ బ్యాండ్కి లెఫ్ట్ సైడ్ సరికి డాల్బీ ఆడియో లోగో కనబడుతుంది అండ్ BoAt లోగో కనబడుతుంది. ఈ నెక్ బ్యాండ్కి రైట్ సైడ్ చెక్ చేస్తే కొన్ని కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్యూమ్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ప్లస్ అండ్ మైనస్ బటన్స్. దాంతో పాటుగానే మిడిల్లో మల్టీ ఫంక్షన్ బటన్ BoAt లోగో కనబడుతుంది కదా, దాన్ని మల్టీ ఫంక్షన్ బటన్గా తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ ఈ యొక్క బటన్స్కి పై పొజిషన్లోనే LED ఇండికేటర్ అయితే ఉంటుంది. LED ఇండికేటర్ మనకు ఛార్జింగ్ లేనప్పుడు రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. అంటే ఛార్జింగ్ ఫుల్గా కంప్లీట్ అయితే బ్లూ లైట్గా అయితే మారిపోతుంది అన్నమాట. టైప్ సి పోర్ట్ అయితే ఉంది. మనం ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. దాని కిందనే మరొక బటన్ అయితే ఉంది, అదే ANC బటన్. ANC మోడ్లోకి అయితే తీసుకొని అయితే వెళ్తుందన్నమాట. ఇది బిల్డ్ క్వాలిటీ డిజైన్ పరంగా అన్నిటి పరంగా పర్ఫెక్ట్గా నెక్ బ్యాండ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మన నెక్ పైన కూడా పర్ఫెక్ట్ ప్లేసింగ్ అనేది జరుగుతుంది అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెక్ బ్యాండ్. 3 days later, BoAt Nirvana 525 ANC with powered by Dolby Audio and BoAt Adaptive Equalizer powered by Mimi. ఎలా ఉన్నాయి మరి సౌండ్? మూవీ చూసి ఎలా ఉన్నాయి, అండ్ సాంగ్స్ వింటే ఎలా ఉన్నాయి, క్వాలిటీ మాట్లాడుకుంటే ఎలా ఉన్నాయి, గేమింగ్ ఆడుతుంటే ఎలా ఉంది నెక్ బ్యాండ్ అని అయితే ఖచ్చితంగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు BoAt హియరబుల్ అనే ఒక యాప్ అయితే తీసుకొచ్చే వచ్చారు. ఈ యొక్క యాప్ మీకు ఇదే ఐఫోన్లో అయితే ఇన్స్టాలేషన్ చేసుకోలేరు, ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్లో మాత్రమే ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ యాప్ సపోర్ట్ ఐఫోన్కి అయితే లేదు, యాప్ స్టోర్లో లేదు కాబట్టి. అండ్ ఓన్లీ ఈ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో ఉంది భయ్య, ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఖతర్నాక్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. యాప్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు స్మార్ట్ డయాగ్నోస్టిక్స్ అయితే కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే టోటల్గా రిమూవ్ చేసి పర్ఫెక్ట్గా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కిందనే చెక్ చేసుకోవచ్చు బ్యాటరీ ఇండికేటర్ ఎంత పర్సెంట్ అయితే ఉంది, ఈ యొక్క నెక్ బ్యాండ్ యొక్క బ్యాటరీ అలాగే కనెక్ట్ అయిందా లేదా అని ఈజీగా మనం అక్కడ చూసుకోవచ్చు. దాని కిందనే కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. కాన్ఫిగరేషన్ కిందనే బటన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. బటన్ సెట్టింగ్స్ అంటే భయ్య మనకు ఈ యొక్క నెక్ బ్యాండ్లో కంట్రోల్స్ అయితే ఇచ్చారు. కంట్రోల్స్లో ANC బటన్ అని ఒకటైతే ఇచ్చారు కదా, ఆ బటన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ ట్యాప్ చేస్తే ఏది ఓపెన్ కావాలి, డబుల్ ట్యాప్ చేస్తే ఏది ఓపెన్ కావాలనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీ ఇష్టం, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదు అంటే సేమ్ యాస్టేజ్గా ఉంచండి. అండ్ తర్వాతకి పక్కనే ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈక్వలైజర్ మోడ్స్లో BoAt అడాప్టివ్ ఈక్వలైజర్ ఫస్ట్, తర్వాత డాల్బీ ఆడియో సెకండ్ అయితే ఉంది. సో ఫస్ట్ డాల్బీ ఆడియో గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది డాల్బీ 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 అయితే అంటారు కాబట్టి డాల్బీ ఆడియో గురించి మాట్లాడుకున్న తర్వాత BoAt అడాప్టివ్ ఈక్వలైజర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ యొక్క నెక్ బ్యాండ్ పెట్టేసుకొని నేను న్యాచురల్స్ అండ్ అదేవిధంగా మూవీస్ 2 మోడ్స్ అయితే ఉన్నాయి. 2 మోడ్స్ ద్వారా వింటుంటే ఫ్యాంటాస్టిక్ సౌండ్. సో సౌండ్లో తగ్గేదే లేదు, ఖచ్చితంగా ఖతర్నాక్ సౌండ్. డైనమిక్ లెవెల్స్ కూడా సూపర్గా అయితే వస్తున్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్స్లో అయినా కానీ, అండ్ అదేవిధంగా సరౌండ్స్ వస్తున్నాయా అంటే వస్తున్నాయి.
ఎగ్జాక్ట్లీ వస్తున్నాయి, రియల్గా సరౌండ్స్ వస్తున్నాయి. కానీ ఒకటైతే గుర్తుంచుకోవాలి, మీరు మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీ 5.1 సరౌండ్స్కి ఇలాంటి సపోర్ట్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకొని మీరు మొబైల్లో మూవీ చూస్తున్నారు, మొబైల్లో మీరు చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ నుంచి అయినా హాట్స్టార్ నుంచి అయినా. ఇది ఫ్యాంటాస్టిక్ అయితే ఉంటుంది ఈ యొక్క డాల్బీ ఆడియో, ఈ యొక్క నెక్ బ్యాండ్ పవర్డ్ బై డాల్బీ ఆడియో. మీరు మూవీస్ కూడా చూడొచ్చు మంచి వోకల్స్ లెవెల్స్తో, మంచి ఆడియో ఎక్విప్మెంట్తో, సరౌండింగ్స్తో, విత్ డైనమిక్ లెవెల్ని హై లెవెల్గా చూస్తూ ప్రతి ఒక్కటి క్లియర్గా వస్తుంది. దెన్ నెక్స్ట్ బేస్ గురించి మాట్లాడు. బేస్ అనేది చాలా తగ్గింది భయ్య. న్యాచురల్స్లో అసలు ఉండదు, కొంచెమే అయితే ఉంటుంది. మూవీస్లో న్యాచురల్స్ కంటే కొంచెం బెటర్ వేలో అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క మూవీస్ మోడ్లో బెటర్గా అయితే ఉంది. మీరు మూవీస్ పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్క సౌండ్ని క్లియర్ ఆడియోని వింటారు. కానీ ఇంకొంచెం బెటర్ బేస్ కావాలి నాకు అన్నట్లయితే ఖచ్చితంగా మీరు చేయాల్సింది బోట్ అడాప్టివ్ ఈక్వలైజర్ మోడ్ని ఆన్ చేసుకోవాలి. సో అది బోట్ ఈక్వలైజర్ మోడ్ని ఆన్ చేసుకున్నప్పుడు ఈ యొక్క డాల్బీ ఈక్వలైజర్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్స్ ఇవైతే వర్క్ అయితే అవ్వవు, అవి డిజేబుల్ అయితే అవుతుంది. అండ్ ఓన్లీ బోట్ అడాప్టివ్ ఈక్వలైజర్ ఉందో అది మాత్రమే హైలైట్ అయితే అవుతుంది. కానీ మీరు వెంటనే హైలైట్ అయితే కాదు. సో అది మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తుంటుంది అండ్ కొన్ని నాయిస్ని, మ్యూజిక్ని వినమని చెప్తుంది ఈ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ ఛానల్ తోటి. విన్న తర్వాత మనకు ఒక మధ్యలో ఒక బీప్ అనేది వస్తుంది భయ్య. ఆ బీప్ వచ్చినప్పుడల్లా ప్రెస్ చేసి పట్టుకో, వదిలేయి, ఆ యొక్క బీప్ వెళ్ళిపోయినప్పుడు అనేది చెప్తుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా అయితే ఉంటాయి, అవి చదువుకోండి. ప్రెస్ చేయండి, అది వచ్చినప్పుడు అది పోగానే వదిలేయండి, ప్రెస్ చేయండి, వచ్చినప్పుడు పోగానే వదిలేయండి. ఇట్లా అయితే నేను కూడా చేశాను. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, సెకండ్ టైం సక్సెస్ అయ్యాను. ఎందుకంటే అప్పుడు రూమ్లో ఎలాంటి సౌండ్ ఉండకూడదు, అదైతే ఫస్టే చెప్తుంది, అదైతే గుర్తుంచుకోండి. ఈజీగా మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ బోట్ అడాప్టివ్ ఈక్వలైజర్లో వినొచ్చు. ఈ యొక్క బోట్ అడాప్టివ్ ఈక్వలైజర్లో వచ్చేసరికి బేస్ అనేది బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. బేస్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు కంపేరింగ్ టు డాల్బీ ఆడియో న్యాచురల్ తోటి, డాల్బీ ఆడియో మూవీస్ మోడ్స్ తోటి పోల్స్తే. బోట్ అడాప్టివ్ ఈక్వలైజర్ పవర్డ్ బై మిమీ అయితే ఉంది కదా, దాంట్లో మీకు బేస్ కొంచెం ఎక్కువగా అయితే వస్తుంది, ఇంకొంచెం సౌండ్ అనేది లౌడ్నెస్గా అయితే వస్తుంది. బోట్ అడాప్టివ్ ఈక్వలైజర్ అండ్ డాల్బీ ఆడియోతో పోలిస్తే డాల్బీ ఆడియోలో డైనమిక్ లెవెల్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటాయి, చాలా క్లియర్గా అయితే ఉంటాయి కంపేరింగ్ టు బోట్ అడాప్టివ్ ఈక్వలైజర్తో పోల్చినట్లయితే. ఇండస్ట్రీ లీడింగ్ 42 డెసిబుల్స్ తోటి అయితే వస్తుంది. సో మీకు ఎలాంటి ANC అంటే ఆల్మోస్ట్ మనకు ఎన్విరాన్మెంట్ నాయిస్ని కట్ చేసి అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ జరుగుతుంది. అండ్ అదే నేనైతే ఈ యొక్క నెక్ బ్యాండ్తో నేను కాల్ అయితే మాట్లాడుకున్నాను, ఫెంటాస్టిక్ అయితే అనిపించింది ఈ యొక్క నెక్ బ్యాండ్ తోటి. సో ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అన్నట్లయితే ఈ యొక్క నెక్ బ్యాండ్లో నార్మల్ ఆడియోని డాల్బీ ఆడియోలోకి కన్వర్ట్ చేసి మనకు పర్ఫెక్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని అయితే చూపిస్తుంది అండ్ క్లియర్ డైనమిక్ లెవెల్స్ని ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క నెక్ బ్యాండ్. అదొక గుడ్ థింగ్ అనమాట. మనకు ఏ ఆడియోని మనం ఈ యొక్క నెక్ బ్యాండ్ విన్నా కూడా డాల్బీలోకి కన్వర్ట్ అయ్యి ఫెంటాస్టిక్ ఆడియో రిజల్ట్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క నెక్ బ్యాండ్లో. ఇంట్లో మరొక గుడ్ ఆప్షన్ ఏంటంటే డ్యూయల్ పేరింగ్ ఆప్షన్. ఒకేసారి 2 మొబైల్కి మనం పేరింగ్ అయితే చేసేసుకోవచ్చు. కానీ ఒక మొబైల్లో ఆడియో వింటున్నప్పుడు నెక్స్ట్ మొబైల్లో మనం ఆడియో అయితే వినలేం. అంటే ఎట్ ఎ టైం 2 మొబైల్స్ నుంచి ఆడియో అయితే వినలేం. ఏదో ఒక మొబైల్లో బ్లూటూత్ అనేది ఆఫ్ అయినంటే నెక్స్ట్ సెకండ్ మొబైల్లో మనం వినొచ్చు. ఇలా అయితే చేసేసుకోవచ్చు. మనం 2 మొబైల్సే కాదు, మొబైల్ అండ్ టీవీ లేదా మొబైల్ పీసీ అండ్ మొబైల్, పీసీ అండ్ టీవీ, ఇలా మనం డ్యూయల్ పేరింగ్ ఆప్షన్గా యూజ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క బోట్ నెక్ బ్యాండ్ని. ఒక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బై, సీ యూ, టేక్ కేర్.